నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మేడారం మన దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. నా వంతుగా గుడిల అభివృద్ధికి తోడ్పడతానన్న మంత్రి. ఏటూరు నాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఎస్ఎస్ఎస్సి ఆధ్వర్యంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ ప్రారంభం. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల ఆసుపత్రిని పరిశీలించిన క్రిస్టినా. మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ములుగు జిల్లా తాళవాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని తన మనవడి తలనీలాలు సమర్పించి నిలువెత్తు బంగారం బెల్లంతో మొక్కులు చెల్లించారు. గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మల జాతర ప్రతి 2 నెలలకోసారి ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకొని ఎలాంటి ఆపద జరగకుండా తమ ఇంటికి సురక్షితంగా వెళతారంటే చిలకల గుట్టపై కొలువై ఉన్న అమ్మవార్ల ప్రత్యేకత దేశమంతా తెలుసని అన్నారు. సెంట్రల్లో మన ప్రభుత్వం లేకపోవడం మూలంగా ఈ జాతరను జాతీయ పండుగగా చేయకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రాంత గిరిజన బిడ్డగా సీతక్క మేడారం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిందన్నారు. తల్లుల ఆశీస్సులు మాపై, రాష్ట్ర ప్రజలపై, మా ప్రభుత్వంపై ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, అమ్మవారి ఆశీస్సులతో ఆర్థిక బలం సమకూర్చాలన్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆశ మేరకు అభివృద్ధి పదంలో నడిపిస్తామని, ఆ శక్తిని అమ్మవార్లు ఇస్తారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా నా వంతుగా గుడిల అభివృద్ధికి తోడ్పడతానని మంత్రి సురేఖ అన్నారు. సమ్మక్క సారలమ్మ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దశాబ్దాల కాలంగా మరి జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మరి కోట్లాది భక్తులు సమ్మక్క సారలమ్మ మీద భక్తితోటి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా మరి రాత్రిని ఇక్కడ నిద్ర చేసి సమ్మక్కని సారలమ్మలను గద్దెల మీద ఉన్నప్పుడు దర్శించుకొని ఇళ్లకి వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇంతటి అడవి ప్రాంతంలో కూడా ఎవరికి కూడా ఒక చీమ కుట్టకుండా మరి వాళ్ళను జాగ్రత్తగా ఇంటికి పంపించేటువంటి దేవతలు ఈ వనదేవతలు. మరి చిలకలగుట్టలో కొలువైనటువంటి ఈ దేవతల ప్రత్యేకత దాదాపు మరి దేశమంతా కూడా తెలుసు. మరి మన ప్రభుత్వం లేకపోవడం వలన ఇది జాతీయ పండుగగా చేయలేకపోవడం కొంచెం బాధాకరం. చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ సీతక్క ఒక గిరిజన బిడ్డగా ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి కోసం ఆమె అహర్నిశలు కూడా కృషి చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా మేము ఈ యొక్క సమ్మక్క సారలమ్మను ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసి ఇంకా భక్తుల సంఖ్యను పెంచే విధంగా ఈ కార్యక్రమాలు మేము చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మా కులదైవం మా అత్తమ్మకి ఈ దేవత ఉంటుంది. మా అత్తమ్మ మా కులదైవం అన్నట్టు ఈ దేవతకి మా వంశంలో ఎవరు పుట్టినా కూడా వెంట్రుకలేయడం. ఏటూరు నాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సిఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ సమక్షంలో చేపట్టిన గ్రామ సభలో పలువురు గ్రామస్తులు తమ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు. ఏటూరు నాగారం, రామన్నగూడెం, రామ్నగర్ మీదుగా బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా స్పందించిన సిఐ, ఎస్ఐలు డిపో మేనేజర్తో మాట్లాడి వారంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు కిందికి ఉన్నాయని తెలుపగా ఏఈ అశోక్తో మాట్లాడి చెట్లను కొట్టించారు. అంతేకాకుండా గ్రామంలో మురికి కాలువలు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఫోన్ చేసినా కాంటాక్ట్ అయ్యింది ఆయన ఈ వారంలో బిల్ వస్తుంది సార్ ఈ నెలలోపు కంప్లీట్ చేస్తాను. మూడు లైన్ రిపేర్ చేస్తారు. ప్లస్ రేపు ఏఈ గారు వస్తారు. వచ్చిన తర్వాత మీ యొక్క వైర్ మీ యొక్క పోల్స్ ఎంత హైట్ ఉన్నాయి తక్కువ మరి వైర్ హైట్ పెంచడమా లేకపోతే రోడ్ కెపాసిటీ ఏం చేద్దాం అని డిస్కస్ చేస్తారు మీతో. నెక్స్ట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్తో మేడంతో మాట్లాడతా. ఇప్పుడు మేడం ఇప్పుడు మార్నింగ్ లిఫ్ట్ చేయదేమో మాట్లాడుతుంది ఈవినింగ్ అట్లే పంచాయతీరాజ్ మేడంతో మాట్లాడతా. నెక్స్ట్ ఇంకోటి మీరు ఇంకేమన్నా డ్రైన్ అయిపోయింది రోడ్డు, ఆ రోడ్డు మనం వేయలేము, అది పొలాలకి రోడ్ వేయలేము. సరే లేదు పొలాల్లో రోడ్ వేసాం మరి వేసుకోండి మరి పొలాల్లో ఎస్ఎస్ఎస్సి సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్ మరియు గ్లాండ్ ఫార్మా ఆధ్వర్యంలో జిల్లాలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి అత్యవసర సమయంలో త్వరితగతిన స్పందించడానికి అధునాతన సాంకేతికత కలిగిన 10 ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్రజల రక్షణ, పరిశ్రమల భద్రత దృష్ట్యా పోలీసు శాఖ మరియు పరిశ్రమల సమన్వయంతో ఎస్ఎస్ఎస్సి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఎస్ఎస్ఎస్సి మరియు గ్లాండ్ ఫార్మా ఆధ్వర్యంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్లను ప్రారంభించుకోవడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టి ఈ సొసైటీ ద్వారా జిల్లా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. కొంచెం తగ్గండి సార్, మేము ముందుకు వెళ్ళిపోతాం సార్. అక్కడ ట్రాఫిక్ జర కట్ చేస్తాం సార్. మేము ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ పంపించాల్సి వస్తుంది సార్. కొంచెం తర్వాత మేము ముందుకు వెళ్ళిపోతాం సార్. ప్రజలకు ఎలాంటి ఆగటాయం చూపించాం సార్ అని చెప్పి మేము అక్కడ చేరుకొని ట్రాఫిక్ను క్లియర్ చేస్తాం. సొసైటీ ఫర్ సంగారెడ్డి సెక్యూరిటీ కౌన్సిల్. సో దీన్ని బేసిక్గా పోలీస్ అండ్ ఇండస్ట్రీస్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్గా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో దీనిలో ఇంపార్టెంట్గా 4 ఏరియాస్ ఐడెంటిఫై చేస్తాం సార్. ఒకటి ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్, చాలా హెవీ వెహికల్స్ రావడం, దాంతోపాటు ఈవినింగ్ వర్క్ అవర్స్ అయిన తర్వాత వెళ్ళిపోవడం, డిఫరెంట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడం వల్ల నైట్ టైంలో ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక వెహికల్ స్టార్ట్ చేస్తాం సార్. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ 3 షిఫ్ట్లు పనిచేస్తాయి కాబట్టి నైట్ టైంలో కూడా చాలా వివిధ రాష్ట్రాల నుండి మన దగ్గరికి పనిచేయడం కార్మికులు వస్తారు. వాళ్ళకు కూడా నైట్ టైంలో కూడా భరోసా కలిపేయడానికి సంబంధించిన వస్తువులను కూడా దొంగలించడం జరుగుతుంది. దాన్ని కూడా ఒక వన్ ఆఫ్ ద వెర్టికల్గా పెట్టి ఇండస్ట్రీ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఫార్మా ఇండస్ట్రీ అందరినీ కూడా పిలిచి వాళ్ళ ఇష్యూస్ని ప్లస్ పోలీస్ సహకారం ఎలా ఉంటుందని హైదరాబాద్లో ఈ సొసైటీస్ ఉన్నాయి సార్. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. చేసిన తర్వాత నీడ్ బేసిస్ ఏదైతే ఇండస్ట్రీకి కానీ ప్రజలకు కానీ కార్మికులకు కానీ అవసరమో దాన్ని. నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లల ఆసుపత్రిని పరిశీలించిన స్టేట్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్, డిఎంహెచ్ఓ మల్లికార్జున్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
అనిల్ లేనందుకు 2 పనులు. ఏఐఎంఐఎం పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం శాసనసభ్యుల ప్రతినిధి బృందం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ రావును కలిసి బీసీఈ తరగతితో పాటు 14 సబ్ క్లాసులను రాష్ట్రంలో 4% రిజర్వేషన్లకు అర్హులైన వారిని విడివిడిగా సర్వే చేయడానికి మెమోరాండం సమర్పించారు. next 10 days से start होता है. 2-3 दिन में नोटिफिकेशन आने वाला जो जनरल में नोटिफिकेशन इशू करने के बाद माइक अहमद भाई 2024 से तो उसमें थोड़े रेफरेंस के जीवोस भी देते हुए एक रिप्रेजेंटेशन आप लोग को देना चाह रहे हैं. चलो माहिर भाई सर जी राइट सर. आपका जो भी है जी హత్నూర మండలం కాసాల గ్రామంలో శ్రీ దుర్గమ్మ తల్లి ఊరడమ్మ అమ్మవార్ల ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రంగంపేట పీఠాధిపతులు మాధవానంద స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. నేను అనే భావన వీడితేనే విజయం సిద్ధిస్తుందన్నారు. దుర్గామాత ఆలయ నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆలయ పూజారి హరిప్రసాద్ ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న అమ్మవార్ల విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో చివరి రోజు ఏకాదశర్క యోగ శుభ ముహూర్తాన యంత్ర ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమాలు, దృగ్రులి పూర్ణాహుతి, మహదాశీర్వాచనం, తీర్థప్రసాద కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దుర్గామాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆలయ నిర్మాణానికి తోడ్పాటుకు అందించిన వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని పటంచెరు నియోజకవర్గ పరిధిలోని రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల 20,80,00,000 రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పటంచెరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మంత్రి దామోదర రాజనరసింహలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పటంచెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిధులకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటంచెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా నూతన రహదారుల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణానికి 20,80,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అతి త్వరలో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నూతన రహదారుల నిర్మాణంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పటంచెరు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మనకు డిపార్ట్మెంట్ నుంచి మనకు 20,80,00,000 రూపాయలు ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. మండలాల వారీగా 3 మండలాలు మనకు పటాన్చెరు మండల్కు 8,25,00,000 రూపాయలు, జిన్నారం మండల్కు 6,36,00,000, ఉమ్మడిదాల మండలానికి 5,50,00,000, మొత్తం 20,80,00,000 రూపాయలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అభివృద్ధిలో భాగంగా మనకు రోడ్లన్నీ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కన్సల్ట్ మినిస్టర్ సీతక్క గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది జీవో నంబర్ హైదరాబాద్ పాత బస్తీలో గత రాత్రి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్ రాఘవేంద్ర వారి బృందంతో పాటు ఏకాంత ప్రదేశాలు, మతపరమైన ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి ఆ ప్రాంతంలో ఉన్న వారిని తరలించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని వడియారం, మక్కరాజుపేట్, చందాయిపేట్ గ్రామాలలో ఐకేపీ పిఎస్సిఎస్ల ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా సంచులు, కవర్లు, లారీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, చేగుంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి, వడియారం బీఆర్ఎస్ నాయకులు సుభాష్ రెడ్డి, డాక్టర్ రమేష్, వడియారం టీఆర్ఎస్ ప్రెసిడెంట్ స్వామి యాదవ్, సాకలి శంకర్, అనిల్ యాదవ్, మీర్ గయాసుద్దీన్, ఏపీఎం లక్ష్మీ నరసింహ, సిసి రామస్వామి, అనసూయ, మనీషా, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రెండు సెంటర్లు మేడం అయిపోయినా గుడి కాడికి గుడి పూజ నడుస్తుంది 4 సెంటర్ మేడం ఏడ పెట్టిందో మరి మకరాయపేట చందాయపేట అన్ని మండలం అన్ని పెట్టేస్తారు రాలే చేగుంట మండలంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వడియారమే కాదు, మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా మరి గతంలో 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఏ రైతుకి ఇబ్బంది లేకుండా మరి కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ఐకేబీ మహిళా గ్రూపులతోటి మరి పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా మరి వడ్లు కొనుగోలు రైతుల నుంచి కొనుగోలు చేసి సరి అయిన సమయానికి డబ్బులు వేసి అకౌంట్లలో మరి వారికి అన్ని విధాల లారీలు కానీ మరి సంచులు కానీ ప్రతి చిన్న అంశాన్ని కూడా మరి ప్రభుత్వమే చూసుకునే బాధ్యతగా తీసుకున్నది. అదే తరహాలో ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం కూడా తీసుకోవాలని చెప్పి మరి మేము కూడా వారికి వివరిస్తూ మరి ఈరోజు చేగుంట మండలంలో మొట్టమొదటి ఐకేబీ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మరి దీనికి మహిళా సంఘాలు పూర్తిగా సహకరించి, రైతులు కూడా సహకరించి, మరి అధికారులు కూడా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రం బస్టాండ్ నుండి తహసీల్దార్ ఆఫీస్ వారు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్, తెలంగాణ బహుళాభిన బీడీ కార్మిక సంఘం, BLTU, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, AIFFTU ఆధ్వర్యంలో బీడీ పరిశ్రమలో పనిచేయు కార్మికులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2014 ఫిబ్రవరి 28 తేదీ కట్ ఆఫ్ తేదీని తొలగించి 2016ల జీవన భృతిని 4016 రూపాయలకు పెంచి ఇవ్వాలని ఈరోజు పాల్వంచ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేసి తహసీల్దార్ శ్రీ జయంత్ రెడ్డి, ఆర్ఐ విద్యాసాగర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం, BLTU రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ఆంజనేయులు, శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ యూనియన్, AIFFTU రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, రాష్ట్ర నాయకురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలలో బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయనందున ఈరోజు బీడీ కార్మికులు రోడ్డుపై ఆందోళన చేయడం జరుగుతుందన్నారు. బీడీ కార్మికుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ఇలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి బీడీ పరిశ్రమలో పనిచేయు బీడీ కార్మికులకు, ఫ్యాకర్లకు బట్టి ఇవ్వాలని, లేనిచో రానున్న స్థానిక ఎన్నికలలో బీడీ కార్మికులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుళ బీడీ కార్మిక సంఘం, BLTU రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ కామారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కుమారి రవి, గంగాధర్, బాలకిషన్, ఖాదిర్, మల్లయ్య, జీవన్, జగదీష్, టి ఎల్లయ్య, రాజు, SK షామిన్, దుర్గయ్య, బుజ్జి, లక్ష్మి, ఈ నరసింహ తదితరులు పాల్గొన్నారు. అప్పుడే నువ్వు మాట్లాడాలంటే మన వాళ్ళ మీద దాడి చేసిరు, TRS వాళ్ళు కొట్టిరు, పోలీసు వాళ్ళు కొట్టిరు, తర్వాత అరెస్ట్ చేసిరు, కేసులు పెట్టిరు. అయినా ఉద్యమం మేము ఎక్కడ కూడా ఆపలేము. ఇప్పుడు మన లక్ష్మక్క, అనసూయక్క చెప్పిరు, ఏమని చెప్పిరు, మనం ఉద్యమం ఎక్కడ కూడా ఆపద్దు. కాబట్టి ఇవాళ మనం మొట్టమొదటిగా పల్వంచ కేంద్రంలో ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం. ఇవాళ మీరు అనుకుంటారు ధర్నా చేస్తున్నారు అంటే అది అవుతుందా పోతుందా అని అనుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, ఫోటో తీసుకున్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, తర్వాత వాళ్ళు కూడా రిపోర్ట్ పోతుంది. ఇక్కడ తహసీల్దార్ గారు కలెక్టర్కి పంపిస్తాడు, అది గవర్నమెంట్కి పోతుంది, ముఖ్యమంత్రి దాకా పోతుంది. అయ్యా మళ్ళీ బీడీ కార్మికులు లేచిర్రు, వాళ్ళకు ఇయ్యకపోతే రేపు 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. సర్పంచ్, వార్డు మెంబరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఈ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఓట్లల్లో మిమ్మల్ని పొందబెడతాం. మాకు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకపోతే గతంలో కూడా ఈ ఊళ్ళకు లీడర్లను రానియలేం. మేము మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే రేపు భవిష్యత్తులో ఓట్ల కోసం వచ్చే లీడర్లని తరిమి కొడతాం అనేది మీరు అందరూ కూడా సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా 4016 రూపాయలు వస్తాయి.
ఎందుకు అడుగుతున్నాం 4016 రూపాయలు? మనకి ఏమైనా బిల్లులు చేస్తే కష్టం చేస్తే ఎక్కువ పైసలు వస్తున్నాయా? మనం పొద్దుంతా 10 గంటలు 12 గంటలు పనిచేస్తున్నాం. 12 గంటలు 14 గంటలు పనిచేస్తే 200 రూపాయలు కూడా రావడం లేవు. వస్తున్నాయి 200 కూడా దొరకడం లేదు. మరి అదే నాట్లేయడానికి పొలం పని చేయడానికి లేకుండా కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు రామేశ్వర్పల్లిలో డబుల్ బెడ్రూమ్లను మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు 2వ వార్డు రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడం జరిగిందని, వారు చెప్పిన సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇక్కడ కొంతమంది డబుల్ బెడ్రూమ్లలో కళ్ళు అమ్మి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆ విషయాన్ని కూడా ఎక్సైజ్ శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఇంతకుముందు కూడా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఇందిరానగర్ కాలనీలో కూడా ఎన్నో సమస్యలు ఉండేదని, ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరిగిందన్నారు. 2వ వార్డు డబుల్ బెడ్రూమ్లో ఉన్న సమస్యలు వీధి లైట్లు, డ్రైనేజ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్ శివకృష్ణమూర్తి, పంపరి శ్రీనివాస్, శివకృష్ణమూర్తి, షాట్ల వంశీ, రామ్మోహన్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చేసినాం కదా తీర్మానం. ఎప్పుడు అడుగు శంకర్ సార్. ఏం సార్ ఇట్లా మొత్తం టౌన్ లో 2000 తీర్మానం చేసి పెట్టచ్చు కదా. మేము వాళ్ళ సమస్యలు వినాలి, మేము పని చేయాలంటే మళ్ళీ మీ ఆఫీసర్లు ఇవి అవి అన్నాక ఏడైతుంది సార్. ఇప్పుడు ప్రాబ్లం మనకుంది, ప్రాబ్లం మనకు సార్. ఇప్పుడు నైట్ ఏమైంది సార్, మాకు మొత్తం 10 గంటల పెట్టరా మీది సార్, మాది కాదు కదా సార్. ఓకే, మా లెవెల్ అయితలేదని కదా. మీ లెవెల్ కానప్పుడు సార్ ఖర్చు పెట్టేది. మీరు కూడా చొరవ తీసుకోండి సార్, చొరవ తీసుకోండి. ఏమైందంటే చెప్తేనే ఆవు మరి వాళ్ళే ఆపుతారు కదా, మనం ఆపుతాం. అప్పుడు వాళ్ళని పిలిచి ఏమైందని ఇది మొత్తం అన్ని పిచ్చి మొక్కలు, అతి పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఆడే ఉన్నాయి. ఇక్కడ మూల ఎంటర్టైన్ చూడాలి, మొత్తం అన్ని తీసేస్తే ఇంకా మలిసినాయి. ఏం చేస్తున్నాను? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం మన దేవతలను కుటుంబ సమేతంగా దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. నా వంతుగా గుడిల అభివృద్ధికి తోడ్పడతానన్న మంత్రి. ఏటూరు నాగారం మండలం కోయగూడ ఎల్లాపూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో గ్రామ సభ. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఎస్ఎస్ఎస్సి ఆధ్వర్యంలో ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ ప్రారంభం. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ బైక్స్ ను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, చిన్నపిల్లల ఆసుపత్రిని పరిశీలించిన క్రిస్టినా. మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.